మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డును నేడు కరీంనగర్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డును ప్రజలకు అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మీరు మోసం చేసిరని చెప్పేది ఇస్తాం. ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం. ఇది ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు. బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం. నిజంగా బ్యాంకులకు లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎన్పిఏలో పడుతుంది. ఈరోజు ప్రభుత్వము ఎన్పిఏలో పడ్డది అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది మానవునికి. ఈ ప్రభుత్వం అందరికీ బాకీ ఉన్నది కాబట్టి ఎన్పిఏలో పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది. సిబిల్ స్కోర్ రేవంత్ రెడ్డి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది. 23 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ముఖ్యమంత్రిని ప్రమాణించాక మొదటి నెల నుంచే ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి సుమారు 55,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఈరోజు బాకీ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డ కూడా స్కూటీ ఇస్తా అని చెప్పారు, అది బాకీ పడ్డరు. 6 గ్యారెంటీలు చెప్పారు. 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఒక్కొక్క వృద్ధులకు సుమారు 44,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. దివ్యాంగులకు కూడా మీరు 22 నెలలకు కానీ ఒక్కొక్కరికి 44,000 రూపాయలు బాకీ పడ్డది. షాదీ ముబారక్ అందరికి కూడా తులం బంగారం బాకీ ఉన్నది. రైతు భరోసా పేరు మీద ఒక్కొక్క రైతుకు సుమారు 76,000 రూపాయలు కూడా బాకీ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వ్యక్తికి సుమారు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఈ బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఎన్ని వాయిదాలు తీరుస్తావు? ఒక డేట్ ఇవ్వండి. మాకు నమ్మకం ఉన్నది, ఇప్పుడో అప్పుడో ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మకం చూస్తున్నావు కాబట్టి ఏ లోపల మా బాకీ తీరుస్తావు? బాకీ తీరని వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ బాకీ పోతే ఆ ముందట డప్పు కొట్టి ప్రచారం చేస్తారు మున్సిపాలిటీలు. మరి మీ ఇంటి ముందు వచ్చి డప్పు కొట్టమంటారా? ఎప్పుడు ఇస్తారు మా బాకీ తెలుసు అని చెప్పేసి ప్రజలు చైతన్యం పరిస్తే ప్రజలు అవును మాకు ఇంత బాకీ ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి రేపు ఎప్పుడైనా మంత్రులంగా ముఖ్యమంత్రి కలిసి గిట్ట నా బాకీ సంగతి ఏందని చెప్పేసి నిలదీయాలని చెప్పి ప్రజల చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాకీ కార్డు ఇస్తున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం. ప్రతి ఇంటింటికి చెప్పేసి ఈ ప్రభుత్వం మీకు ఇంత బాకీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా నా బాకీ తీర్చమని చెప్పి డిమాండ్ చేయమని చెప్పేసి ఈరోజు బాకీ కార్డు చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వము అప్పుల పాలు కాకండి. ఎవరికైతే ఇస్తా అన్నదో బాకీ తీర్చండి, లేకపోతే మీరు ఎన్పిఏలో పడతారు. డెఫినెట్గా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఇకనైనా తొందరగా డిమాండ్ ఒకటి. దీంతో పాటు బీసీలకు అతిపెద్ద బాకీ, కామారెడ్డి డిక్లరేషన్లో అతిపెద్ద బాకీ, మాకు బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి బాకీ ఉన్నావు, ఇంతవరకు చేయలేదు. ప్రతి ఏటా 20,000 కోట్లు మాకు బడ్జెట్లో పెడతా ఉన్నావు. సుమారు మాకు ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు బీసీలకు బాకీ ఉన్నావు. ప్రతి ప్రభుత్వ టెండర్లలో మాకు 40% ఇస్తా ఉన్నావు, అది బాకీ ఉన్నావు. అంటే మొత్తం అందరికీ బాకీ ఉన్నావు, ప్రతి ఒక్కరికి బాకీ లేవు. కాబట్టి నువ్వు అప్పుల పాలైన ముఖ్యమంత్రి, అప్పుల పాలైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది.